పెందుర్తి దగ్గరలో రెడీ టు మూవ్ ఇండివిజువల్ G+1 డూప్లెక్స్ హౌస్ అయితే ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ప్యాకేజెస్ రిలీజ్ చేసాము, ఎస్పెషల్లీ ప్రాపర్టీ సెల్లర్స్ అంటే ఓనర్స్కి రిలీజ్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ గూగుల్ పిన్ మన వెబ్సైట్లో పోస్ట్ చేస్తాను, కింద వెబ్సైట్ లింక్ పెడతాను. అక్కడ నుండి మీరు వెళ్ళి ఈ ప్రాపర్టీ మీకు ఎంత డిస్టెన్స్లో ఉందనేది చెక్ చేసుకుని మీ రిక్వైర్మెంట్లో ఉంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఓనర్తో రేట్ మాట్లాడుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం టెర్రస్ పైన ఉన్నాము. ఇది వచ్చేసి పిల్లర్స్ హౌస్ అండి. సో చూడండి, ఈ బ్యాక్ సైడ్ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇది G+1 హౌస్. మనం ఇంకొక ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో చూడండి, అక్కడ ఒక ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇండివిజువల్ హౌస్ అండి. ఈ ఫ్రంట్లో చూడండి, ఇదంతా రోడ్డు, కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. ఇది ఆల్రెడీ స్టే చేస్తున్నారు. అండ్ కార్ కూడా ఈ ఫ్రంట్లో పెట్టుకోవచ్చు, అలాగే కిందన కూడా కార్ పెట్టుకోవడానికి మనకి ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు ఈ హౌస్ ఎలా ఉంది, దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు, ఈ హౌస్ మెజర్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కిందకి వెళ్ళి వీడియో షూట్ చేస్తూ మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి G+1 ఇండివిజువల్ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది మనకి సౌత్ ఫేసింగ్ వస్తుంది. చుట్టూ కూడా ఇవి హౌసెస్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. ఇది పెందుర్తి జంక్షన్ కేవలం 3.3 km వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి కార్ పార్కింగ్ ప్లేస్ ఇచ్చారండి. ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి జాయింట్స్ అయితే ఏం లేదు పక్క హౌస్కి. మనకి కూడా దీనికి మోటార్ ఉంది, అలాగే సెపరేట్ మీటర్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఒకసారి హౌస్లోకి ఎంటర్ అవుదాము. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ ప్రజెంట్ మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. చూడండి, సీలింగ్ వర్క్స్ అవి చాలా నీట్గా చేసుకున్నారు, క్వాలిటీగా కట్టారు హౌస్. సో ఈ హౌస్ మెజర్మెంట్ వచ్చేసి 36x24 అండి. ఇది టీవీ ఏరియా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పూజ గది అనేది ప్రొవైడ్ చేశారు. హౌస్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, పీస్ఫుల్ ఏరియా అనమాట. ఇలా స్టైర్ కేస్ అనేది పై ఫ్లోర్కి వెళ్ళడానికి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ లెఫ్ట్ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా సీలింగ్ వర్క్స్ చేసి ఉంది. చూడండి, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఒక విండో, అలాగే అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ టైప్ వస్తుందండి వాష్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఒక కొంచెం ఓపెన్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మనం హాల్ ఏరియాలోకి వచ్చాము. టీవీ ఏరియా దాటి ఇలా రాగానే ఇక్కడ మనకి స్పేసియస్గా ఉన్న కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా అండి. ఇక్కడ వరకు చూసుకుంటే ఇక్కడ ఒక గోడలా ఉంది చూసారా, ఇక్కడ వరకు ఫ్రంట్ నుండి అక్కడ వరకు 24x36 అండ్ మెజర్మెంట్. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రాగా కలిసి వచ్చిందనమాట. వీళ్ళు ఇది యూటిలిటీ ఏరియా కింద యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యామండి. చూడండి, ఇక్కడ కూడా సీలింగ్ వర్క్స్ అవి చేసి చాలా బాగుంది. హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ప్రజెంట్ అయితే ఇక్కడ మళ్ళీ మనం హాల్ ఏరియాలో ఉన్నాము. అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్గా బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఇది చూసారు, ఇది కూడా సీలింగ్ వర్క్స్ చేసి ఎక్సలెంట్గా ఉంది హౌస్ అయితే మాత్రం. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ బాల్కనీ ఇచ్చారండి. చూడండి ఓపెన్ ప్లేస్ ఎంత ఉందో. ఇది ఎలివేషన్ వర్క్ ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ మనకి రోడ్డు. ఈ బాల్కనీలో కూడా సీలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. సో ఫస్ట్ ఫ్లోర్లో మనం ఒక బెడ్రూమ్ చూసాం, మాస్టర్ బెడ్రూము. అండ్ ఇప్పుడు ఈ ఓపెన్ ప్లేస్ సైడ్ వెళ్దాము. ఇది వచ్చేసి నార్మల్గా ఇక్కడ ఒక బెడ్రూమ్ రావాల్సి ఉంటుంది, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ వస్తుందండి. బట్ వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇమీడియట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. లేదంటే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి. బట్ ఎలాగో జాబ్ ట్రాన్స్ఫర్ అయింది కదా, ఇంకా కన్స్ట్రక్షన్ చేయడం ఎందుకులే అని చెప్పేసి వీళ్ళైతే వెళ్ళిపోతున్నారండి. ఇమీడియట్గా వెళ్ళిపోవాల్సి ఉంది. అందుకనే వీళ్ళు ఈ హౌస్ని సేల్కి పెట్టారు. హౌస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి ఈ హౌస్ బ్రీఫింగ్ ఇస్తాను చూడండి.
మనం చూసిన ఈ G+1 డూప్లెక్స్ హౌస్ వచ్చేసి ఇది మెయిన్ రోడ్డుకి కేవలం 100 మీటర్స్ వస్తుంది. అలాగే పెందుర్తి జంక్షన్కి అయితే 3.3 km వస్తుంది. ఇక్కడ నుండి జొత్తాడ అలాగే సింహాచలం వచ్చేసి 7 to 10 km ఉంటుంది. 6 lanes హైవే కూడా చాలా దగ్గరే, 100 మీటర్స్ నుంచి 300 మీటర్స్ వస్తుంది. అంటే మనకి సభవరం నుండి ఆనందపురం, తగరపోల్స్ ఆనందపురం వెళ్ళే 6 lanes హైవే కూడా చాలా దగ్గర. సో ఈ హౌస్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్. దీని మెజర్మెంట్ అయితే 36x24. మనకి బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ ప్లేస్ కూడా ఉంది. మెజర్మెంట్ అయితే మాత్రం 36x24. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 52 లక్షలు చెప్తున్నారండి. స్మాల్ నెగోషియేషన్ కూడా ఇస్తారు. వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వలన ఈ హౌస్ని సేల్కి పెట్టారు. లేదు అని అంటే వీళ్ళు సేల్ చేయడానికి అయితే కాదు, సీలింగ్ వర్క్స్ కావచ్చు, లేదంటే హౌస్ క్వాలిటీ కావచ్చు, ఎక్సలెంట్గా ఉంది. దీనికి మోటార్ ఉంది, సెపరేట్ మీటర్ కనెక్షన్ ఉంది. సో మనకి దగ్గరే, మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర. దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది. అన్ని విధాలుగా పీస్ఫుల్ ఏరియాలో, మంచి ఏరియాలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఎలా రీచ్ అవ్వాలి అనేది గూగుల్ లొకేషన్ పిన్ మన ఛానల్ మీద ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాము, cmpropertiesvizag.com అని. అందులో ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ అలాగే ఈ గూగుల్ లొకేషన్ కూడా అందులో నేను మెన్షన్ చేస్తాను. సో ఎవరెవరు అంటే చాలా డిస్టెన్స్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు కదా, మ్యాక్సిమం పీపుల్ ఇక్కడ నుంచి, మేము ఉన్న ఏరియా నుంచి ఈ హౌస్ దగ్గరికి లేదంటే ఈ ప్లాట్ దగ్గరికి ఎంత డిస్టెన్స్ వస్తుంది అని అడుగుతున్నారు. కాబట్టి మీకోసం ఈ గూగుల్ లొకేషన్ పిన్ అనేది నేను మన వెబ్సైట్లో పెడుతున్నాను. సో అక్కడ నుండి మీరు డిస్టెన్స్ చెక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు, లేదంటే డిస్టెన్స్ చూసుకొని మీ రిక్వైర్మెంట్లు ఉంటే మన ఛానల్ ద్వారా అయినా వెళ్ళవచ్చు. ఇది ఓవరాల్గా ఈ హౌస్కి సంబంధించిన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.